మరి ఈరోజు నువ్వు కూడా ప్రభువా, తండ్రి, దేవా, నాయన, యేసయ్య, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అంటున్నావుగా. ఇవన్నీ ఒట్టి సూత్రాలేనా, లేకపోతే ఏమన్నా శక్తి, జ్ఞానం, ప్రేమ ఏమైనా ఎరుగున్నావా? మొట్టమొదటి చెప్పు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఏమాత్రం? నిజమేనా? మరి ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే అప్పులు ఎందుకు వచ్చినాయి నీకు? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే రోగం ఎందుకు వచ్చింది నీకు? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే మరి నిందలన్నీ నీ నెత్తి మీద ఎందుకు వచ్చి పడుతున్నాయి? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే సొంత వాళ్లే శత్రువులుగా ఎందుకు మారారు? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే నలుగురు నిన్ను చూసి ఎందుకు నవ్వుకుంటున్నారు? అలాంటి పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే మరి నీ బిడ్డ చదివాడు, ఉద్యోగం ఎందుకు రాలా? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే మరి ఇంకా నీ బిడ్డకి పెళ్ళెందుకు కాలా? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడు అయితే, ప్రేమించే దేవుడు అయితే నీవు ఇంకా గొడ్రాలుగా ఎందుకున్నావు? ఇలా ఇన్ని చెబుతా, ఆన్సర్ చేయండి. మరి ఏమన్నారు మీరు? ముందు ఏమన్నారు నాన్న? ఎంత ప్రేమిస్తాడంటే ఏం చెప్పారు? ప్రాణం ఇచ్చేంత ప్రేమిస్తాడు నన్ను అన్నారు. మరి అంత ప్రేమించేవాడు మరి ఇన్ని బాధలు ఎందుకు రప్పించాడు నీకు? సూపర్. అందులో కూడా ప్రేమే ఉంది. మనకు అనుమతించిన వాటన్నిటి వెనక ఏముంది? ప్రేమే ఉంది. ప్రేమను బట్టి అనుమతించాడు. ఆ ప్రేమను బట్టి అనుమతించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైపు పరిస్థితులు అనుమతించి మనకున్నటువంటి ఎగస్ట్రాలన్నిటిని కూడా తొలగించి మనల్ని లైన్లో పెడుతున్నాడు. అది కూడా ప్రేమను బట్టి. లేకపోతే మామూలు వాళ్ళం కాదు. మనం ఒక్కొక్కళ్ళ దగ్గర మిడిమేలో నడమంతరం మామూలుగా ఉంటుందా? ఏమండి? చాలా సున్నిత మనస్కుల్లా కనపడతారు కానీ లోపల మహా టెంపర్లై ఉంటారు. ఇంకొక విషయం, ఇంత టెంపర్ మన దగ్గర ఉందని మనకు కూడా తెలియదు, ఆయనకి తెలుసు. కాబట్టి మనకున్న టెంపర్ రేంజ్ని బట్టి మనకు ఉతుకుడు కార్యక్రమం ఉంటుంది. ఉతుకుడు కార్యక్రమం ప్రేమతో. ఇదంతా దేన్ని బట్టి? ప్రేమను బట్టే నీ పరిస్థితులన్నీ నిన్ను ఆవరించేటట్టు చేశాడు ఆయన, అనుమతించాడు. నీలో ఏ మార్పు రావాలని వాటన్నిటిని అనుమతించాడో, నీ హృదయం ఎలా నలగాలి, విరగాలి, కరగాలని ఆ పరిస్థితులు అనుమతించాడో, అది జరిగిన నాడు ఉంచమన్నా ఉంచడవి. నువ్వు కోరుకున్న రానివ్వడు, తీసేస్తాడు.